ఉంటే రేటు పెరగచ్చు. ఏంటంటే కరెక్ట్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ కి ప్లాన్ చేశారు అక్కడ. రియల్ ఎస్టేట్ వెంచర్ లో ముందు కంప్లీట్ గా ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళి మనం గనక అపార్ట్మెంట్ వేస్తే 25 లక్షలకే అమ్మాల్సి వస్తుంది. అదే ఆ 25 లక్షలతో కొన్నటువంటి ఏరియాలో 4-5 వచ్చి ఇళ్లలో దిగారనుకోండి, అప్పుడు ఆ పక్కన కట్టేది 35 లక్షలు చెప్తారు, ఆ తర్వాత కట్టేవాడు 50 లక్షలు చెప్తాడు. ఇది సహజసిద్ధమైన రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇప్పుడు అమరావతిలో వీళ్ళు ఇంతకు ముందు వేసినటువంటి దాని ప్రకారం 4 కోట్లు అన్నారు. సరే, అది మధ్యలో జగన్ వచ్చిన తర్వాత 1 కోటికి తగ్గింది. ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల దాకా తేగలిగారు ఇప్పుడు బిజినెస్ రేటు. దీన్ని ఇంకా పెరగాలి, పెరగకుండా అమ్మేస్తే గనక వాల్యూ డౌన్ అవుతుంది. అందుకోసం వెయిట్ చేస్తున్నాం. బెస్ట్ మినిస్టర్ గా ఈ మంత్ లో ఇద్దరు, అంటే వాళ్ళ పనితీరు, అంటే ఇది ఎవరు సర్టిఫికేట్ ఇచ్చింది కదా, అవార్డు ఇచ్చింది కదా, నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చేస్తున్న పనులు, లేదంటే వినతి పత్రాలు స్వీకరించడం, లైక్ ఇంకా ప్రజా ఆ స్పందన కార్యక్రమంలో వీళ్ళే డైరెక్ట్ గా చేయడం, ఇది మొదటి నెలలో మాత్రమే చూస్తావా? పర్మనెంట్ కి ఇది ఇలాంటి సాధ్యం అవుతుందా? ఈ మినిస్టర్లను చూసి మిగిలిన వాళ్ళు కూడా చెయ్యాలి అనుకునేట్టుగా ఉన్నాయా అవన్నీ? వీళ్ళిద్దరితో పాటు మనం ఇంకో 2-3 కూడా చూడాలి. అనితనేమో ముందు బాగా అగ్రెసివ్ వెళ్ళారు కానీ చివరికి మళ్ళీ పొలిటీషియన్ లాగానే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ ఇన్సిడెంట్స్ మీద. పొలిటీషియన్ లాగా స్టేట్మెంట్ ఇస్తే ఇంకా హోమ్ మినిస్ట్రీ ఎందుకు అంటే స్టేట్మెంట్ లకే పరిమితం అవుతుందనే విమర్శ కూడా ఉంది. అది కాబట్టి అది మొదట తిరగడం మాత్రం ఆవిడ బాగా తిరిగారు, నో డౌట్. ఆ ఫస్ట్ లో మనం కూడా చాలా అప్రిషియేట్ కూడా చేసాం. అయితే క్రమంగా వచ్చేటప్పటికి ఈ మర్డర్ లాంటి వాటిలో రాజకీయ ప్రకటనలు ఇస్తే ఇంకా అందులో వాల్యూ లేదు. హోంమంత్రి స్థాయిలో ఎవడు తప్పు చేసినా శిక్షిస్తాం, అందులో వాళ్ళిద్దరు నువ్వు మాట్లాడకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు ఇదంతా కూడా అది ఎస్పీ చెప్పాలా, ఇదంతా నడవాలి. హోంమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడేస్తే ఇంకా దానికి వాల్యూ పోయినట్టే కదా, నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేసినట్టే కదా. అక్కడ ఒక తేడా వచ్చింది. లేదా విధ్వంసాలు జరిగింది, ఎవరిని చూస్తూ ఊరుకోమని చెప్పారు. ఇంకా జరుగుతా ఉన్నా కూడా చూస్తూ ఊరుకుంటూ అదే అంటే అవన్నీ